ఎక్కడ మీ షాప్ ఎక్కడ? షాప్ ఎంత మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది కదా? మొత్తం నాశనం అయిపోయింది. ఎంతవరకు నష్టం వచ్చి ఉండొచ్చు? 30 లక్షలు ఉంటుంది షాప్. 30 లక్షల స్టాక్ ఉంటుందా ఒక్కో దాంట్లో? ఎక్కువే ఉంటుంది. దయచేసి ప్రభుత్వం ఏమన్నా మాకు సాయం చేస్తే మంచిది. ఓకే, ఏదైనా సాయం చేసిన ప్రభుత్వం అయినా మీరు మరి ఆ టైం ఎన్ని గంటల సమయంలో కరెక్ట్గా? 10-32 నిమిషాలకి ఎవరికైనా ఏమంటారు జరగలేదు. అని ఏం జరగలేదు. మెటీరియల్ అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. ఓకే, ఆపడానికి ఏమి ఏం లేదండి అసలు. ఓకే, మొత్తం హైటెన్షన్ పోల్ వల్ల హైటెన్షన్ లైన్ వల్ల వచ్చింది ఇది. హైటెన్షన్ లైన్ వల్ల ఈ వైర్ కట్ అయిపోయి అక్కడ ఓకే షార్టేజ్ వచ్చింది. ఓకే, ఎంతసేపటికి బంద్ చేశారు కరెంటు? ఎమ్మటంగా బంద్ చేసామండి. ఓకే, బంద్ చేసే లోపల ఎక్కడండి ఫైర్ అసలు స్తంభం హైట్లేసిందండి. మంట అసలు ఆపడానికి ఇక్కడ నుంచి సగ బిల్డింగ్ కాడికి వచ్చిందండి. బిల్డింగ్ సార్ రాత్రి కూడా సార్ కూడా వచ్చాడు. ఓకే ఓకే ఓకే, ఇది పరిస్థితి. ఇది చూస్తూ ఉంటే పూర్తిగా దాదాపు 20 నుంచి 25 షాపులు. నా ఒక్క షాపు 35 లక్షలు లాస్ అండి. ఒక్క షాప్. ఎన్ని షాపులు మొత్తం పూర్తిగా? 35 షాప్స్. 25 షాపుల వరకు పూర్తిగా అగ్నికి ఆవుతాయి అని చెప్పొచ్చు. ఏమీ మిగలలేదు ఇక్కడ. పూర్తిగా వీళ్ళు ఏమంటారు, సెకండ్ హ్యాండ్ సామాను అమ్ముకునే కిటికీలు, డోర్లు, ఇలా సోఫాలు, ఇలా సెకండ్ హ్యాండ్ సామాను, కొత్త సామాన్లు ఇలా అమ్ముకునే ఈ వ్యాపారులకు, రోడ్డు వైపు ఉండి పెట్టుకుని వ్యాపారులకు పూర్తిగా ఇక ఏమీ మిగలలేదని చెప్పాలి. అగ్నికి కరెంటు తీగల అగ్నికి ఆవుతయిందని చెప్పాలి. ఇది పరిస్థితి. ప్రగతి నగర్ చౌరస్తాకు మరియు కేజీఆర్ కన్వెన్షన్ పక్కనే ఉన్న ఈ షెడ్ల నిర్మాణంలో ఉన్న ఈ సామాను పూర్తిగా దగ్ధమైందని చెప్పాలి. దాదాపు 25 నుంచి 26 షాపుల వరకు పూర్తిగా దగ్ధమైంది. ఇది పరిస్థితి. మనం చూస్తూ ఉంటే రాత్రి 10:30 సమయంలో ఈ సంఘటన జరిగిందని, స్టార్ట్ అయిందని, కరెంటు తీగలతో, ఈ పైన ఉన్న కరెంటు తీగలతో ఒకేసారి తెగిపడంతో ఈ సంఘటన జరిగిందని ఇక్కడి స్థానికులు, వారి షాపుల యజమానులు చెప్తా ఉన్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. దాదాపు 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు మాకు పూర్తిగా నష్టం వాటిల్లిందని, మాకు ప్రభుత్వం సాయం చేయాలంటూ వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక వాళ్ళ